నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు నిపుణులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఆదివారం పుట్టిన వారి లక్షణాలు, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందనేది తెలియజేయండి అమ్మా. తప్పకుండా అమ్మా. ఆదివారం పుట్టడం అంటే ఒక విధంగా చెప్పాలంటే అదృష్టవంతులు. పెళ్ళి లీడర్స్ అని అంటాం, మళ్ళీ బోర్న్ ఇన్ లీడర్స్ అంటారు కదా, అలాగే పుట్టుకతోటి నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు ఆదివారం పుట్టిన వాళ్ళు. అయితే వీళ్ళకి చాలా మంది ఆదివారం పుట్టిన అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అదృష్టం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వీళ్ళ చేతులలో కొన్ని విషయాలు వీళ్ళు దూరం చేసుకుంటుంటారు. సో అదృష్టవంతులు వీళ్ళు. ఆదివారం ఎవరు పుట్టినా సరే సౌమ్యంగా మాట్లాడడము, పెద్దవాళ్ళ ముందు గౌరవంగా ఉండడము, నలుగురిలో ఎలా నడవాలి, ఎలా ఉండాలి అని చెప్పడము, సో ఇలా మాట్లాడితే బాగుంటుందని నేర్పించడము, నేర్పించే విషయంలో వీళ్ళు ముందు ఉంటారు. ఏ విషయం అయినా సరే. సో దాంట్లో నేర్చుకుని ఆదాం చాలా డిగ్నిఫైడ్గా ఉండే లక్షణాలు కూడా వీళ్ళే. చాలా మంది మనం చూస్తుంటాం అసలు చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా పనిచేస్తుంటారని. ఆ లక్షణాలు కూడా వీళ్ళకి. వీళ్ళు బ్యాక్ మాట్లాడతారు ఎక్కువ, ఫ్రంట్ ఎప్పుడు మాట్లాడరు. ఒక మనిషిని లీడర్గా తయారు చేయడానికి వీళ్ళకి ఇష్టం. సో నువ్వు ఇలా చేయొచ్చు, నువ్వు ఇలా చెప్పొచ్చు అని చెప్పి అన్ని వాళ్ళకి చెప్తారు పదాలన్నీ. సో వీళ్ళు మాత్రం మాట్లాడరు. సో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నాయకులుగా ఉండాలనుకోరు. అదే వీళ్ళకి ఉన్న పెద్ద మైనస్ పాయింట్. వీళ్ళు నాయకులుగా ఉండాలనుకోరు, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, నాయకులను తయారు చేస్తుంటారు. అందువల్ల ఏంటంటే చాలా మంది వీళ్ళని చాలా వాడుకొని వదిలేస్తుంటారు. వీళ్ళన్నీ నేర్పించవన్నీ తెలుసుకుంటారు. సో ఒక బిజినెస్ లో ఒక టిప్స్ కావాలంటే వీళ్ళు దాన్ని చదివి సిన్సియర్గా ఆ టిప్స్ అన్ని ఆ స్నేహితులకు కానీ బంధువులు కానీ అందిస్తారు. చాలా బుద్ధిమంతులు అనమాట. ఎంత మంచి వాళ్ళు అంత బాధపడే వాళ్ళు కూడా వీళ్ళే. మనసు చాలా బాధపడుతుంది వీళ్ళకి, కానీ బయటకి చెప్పలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. నాకు ఈ మనసు ఈ విధంగా బాధ వచ్చింది, నేను ఎందుకు ఇంత బాధపడుతున్నా అని చెప్పే లక్షణం కూడా వీళ్ళకి ఉండదు. కానీ వీళ్ళు సాయం మాత్రం చేస్తారు. ఎంతటి సాయం చేస్తారంటే, ఎలాంటి సర్వీసెస్ చేస్తారంటే తన మన భేదం అనేది ఉండదు వీళ్ళకి. ఎవరికైనా సాయం చేస్తారు. వీళ్ళకి మనసుకి కాస్త ఈ బాధ అనిపించిందంటే వెంటనే అక్కడ ఆగి ఆ పని వాళ్ళు చేసేసి వెళ్ళిపోతారు. ఒక రోడ్డు మీద ఒకరు ఎవరైనా క్రాస్ చేయడానికి కష్టపడుతుంది అనుకో, వీళ్ళు చాలా పని మీద, ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు, చూసారు వీళ్ళ కార్ని వీళ్ళ బైక్ని పక్కన పెట్టేసి ముందు వాళ్ళని నెమ్మదిగా క్రాస్ చేపించి వాళ్ళు పెట్టి వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఇవ్వడం, ఏదైనా చేసి చేయడం, ఎందుకు మా ఒకళ్ళు నడుస్తున్నారు అని అడగడం, ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఏ రోజు కూడా మేము ఇది చేసాము, ఇది మా వల్లే అయింది అని చెప్పుకునే వాళ్ళ లక్షణం బయట చెప్పరు. కానీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవాళ నేను ఒక మంచి పని చేశాను, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇవాళ నేను ఒకళ్ళు కాపాడాను, నాకు చాలా ఆనందంగా ఉంది, వాళ్ళు చాలా ఆనందపడ్డారు, వాళ్ళ మొహంలో చూసి ఆ సంతోషం నాకు అనిపించింది అని వాళ్ళ సక్సెస్ని వీళ్ళ సక్సెస్గా ఆనందపడుతూ గాల్లో తేలుతూ ఉంటారు. అలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే అన్ని ప్లస్ పాయింట్స్ అనుకోవచ్చు, కానీ ఒక్కోసారి ఇవే మైనస్ పాయింట్స్. ఇప్పుడు మనం చేసే పని, మనం చేయాల్సిన పని మనకు గుర్తింపు రాకుండా మనం వేరే వాళ్ళకి ఇచ్చామంటే అప్పుడు వాళ్ళకైతే పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మనం ఆనందపడితే మనం చేసామని సంగతి మనకి తప్ప ఎవరు తెలియకపోతే అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది. సో ఈ ఆదివారం పుట్టిన వాళ్ళందరి లక్షణాలు ఎక్కువగా అదే పని. ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువ సేవ చేస్తుంటారు, సర్వీస్ చేస్తుంటారు, కానీ వీళ్ళ సర్వీస్ని వీళ్ళ సేవని వాళ్ళు గుర్తించరు. సో ఎప్పుడైనా అవసరం అయితే ఫోన్ చేసి అడుగుతుంటారు. అప్పుడు కూడా వీళ్ళు మొహమాటం, ఎంత మొహమాటం అంటే వీళ్ళకి, నువ్వు నాకు లాస్ట్ టైం నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయావు కదా, నేను మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తాయో అనరు, మళ్ళీ చేస్తారు సరే అని చెప్పేసి. మనసులో మాత్రం అప్పుడు చెప్పిన దానికి ఏదైనా సారీ చెప్తారేమో చూద్దాంలే అని అనుకుంటారు. వాళ్ళు సారీ చెప్పారు. ఒకళ్ళు సారీ చెప్పారా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి అన్ని సేవలు చేస్తారు. సో ప్రతి నిమిషము బతకడం అనేది వాళ్ళకి నిజంగా వచ్చు, కానీ దాంట్లో బతకడం వచ్చు, కానీ దాంట్లో ఎలాగా పైకి రావాలో తెలియదు. సో అందరితో పాటు బతికేస్తుంటారు అలాగా. సో చాలా మంది సక్సెస్ అయ్యారు అంటే వెనకాతల వీళ్ళే విజయం సాధించినట్టు. ఒక భర్తకి భార్య ఈ ఆదివారం పుట్టిన అమ్మాయి ఉందనుకో, హస్బెండ్కి ఏమేమి కావాలి అన్ని పనులు చేస్తుంది, అన్ని చెప్తుంది సలహాలు, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఏమి మాట్లాడదు. హస్బెండ్ అనుకున్న మొత్తం నీదే కదా, నువ్వు చెప్పు అంటే చెప్పదు, మీరే చెప్పండి అని చెప్పేసి. అలాగే ఒక అమ్మాయి చేస్తున్నారు, అబ్బాయి ఇంట్లో అన్ని పనులు చేస్తాడు. అసలు ఏంటంటే ఇది వైఫ్ చేయాల్సిన పనులు నేను ఎందుకు చేయాలి అనే ఈగో అనేది చూపించరు వీళ్ళు. చాలా మంది ఏంటంటే ఈగోతో బాధపడుతుంటారు కదా, వీళ్ళకి ఆ బాధ ఉండదు. సో వాళ్ళకి ఇష్టమైతే ప్రాణం బట్టి చేస్తారు, నచ్చలేదు వీళ్ళు బాధ పెట్టారు అంటే ఇంకా ప్రాణం పైన వాళ్ళకి కేసు చూడరు. ఇంకంతే వాళ్ళ లక్షణం. అంటే ఇందులో కొట్టడం ఉండదు, తిట్టడం ఉండదు, డిస్కషన్ ఉండదు, ఏం ఉండదు. నచ్చలేదు ఇంకంతే. వీళ్ళు కమర్షియల్ గా నన్ను వాడారు, నేను వీళ్ళు కమర్షియల్ చూడలేదు కానీ వీళ్ళు నన్ను కమర్షియల్ గా చూసారు అంటే
అక్కడి నుంచి అలా దారిపోయి వచ్చేస్తారు. ఇంకెవరేం చెప్పినా మైండ్కి ఎక్కించుకోరు, ఏం చెప్పినా వినరు. ఇది ఆదివారం పుట్టిన వాళ్ళ లక్షణాలు అన్న. అంటే ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటారమ్మా? ఆరోగ్య విషయంలో ఏంటంటే మనసు చాలా సున్నితమైన మనస్తత్వాలు వీళ్ళవి. ఓకే అమ్మా. ఎంత సున్నిత మనస్తత్వం అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది అబద్ధమైనా సరే వీళ్ళకి ఆ టైంకి వీళ్ళు కనెక్ట్ అయిపోతే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి. అండ్ అందువల్ల ఏంటంటే చాలా మందికి హార్ట్ చాలా మందికి ఇబ్బంది పడుతుంది. అంటే గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వెన్నుకు సంబంధించిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కళ్ళకి సంబంధించిన బాధలు ఉంటాయి వీళ్ళకి. సో ఒక కన్నుకి ఎక్కువ నీళ్ళు కారుతుంటాయి, కొంతమందికి కళ్ళల్లో నీళ్ళు కారుతుంటాయి. ఎన్నిసార్లు ఎన్ని హాస్పిటల్స్ చూపించినా ఆ నీళ్ళు తగ్గవు, పడుతూ ఉంటాయి. అది కూడా ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి వల్ల వస్తుంది. తర్వాత వెన్ను సంబంధించి ఉంటుంది, బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉంటుంది. ఎంత మందులు వాడినా ఏం చేసినా రిపీట్ మళ్ళీ ఆ నొప్పి అనేది కంటిన్యూ వస్తుంటుంది. తర్వాత గుండె సంబంధించిన విషయాలు, గుండె ఎప్పుడు భారంగా మారిపోతుంటుంది. ఏదైనా బాధ ఎదురు చెప్తే నిజంగా కష్టమేమో వీళ్ళకి అని వింటూ ఉంటారు. అలాగే వీళ్ళేదో స్వార్థపరులు సెల్ఫిష్లు లేకుండా ఉండరు, ఖచ్చితంగా ఇందులో సెల్ఫిష్ కూడా ఉన్నారు. అంటే మాకు ఏంటి లాభం అనే వాళ్ళు కూడా ఉన్నారు, స్వార్థంగా ఉంది ఖచ్చితంగా. సో ఇది నేనే చేశాను, నాకు ఈ గుర్తింపు రావాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అయితే ఈ 2 లక్షణాల కంటే కూడా ఎక్కువ 90% ఈ లక్షణాలు ఎక్కువ, 10% అది సెల్ఫిష్ మెంటాలిటీ, తర్వాత స్వార్థంగా మారడము, స్వార్థంగా చేసుకోవడము, నాకేంటి ప్రయోజనం నేను వీళ్ళకి చేస్తే అనే లక్షణాలు కూడా ఉంటాయి. అయితే ఇవి ఏంటంటే జాతకంలో ఉండే నక్షత్రాలు, మళ్ళీ రాశి తత్వము, లగ్న తత్వం ఇవన్నీ కలిస్తే వస్తాయి. కానీ మామూలుగా పుట్టిన వాళ్ళు ఫేర్ అండ్ చాలా అందంగా ఆనందంగా ఉంటారు. ఓకే అమ్మ. ఆదివారం పుట్టిన వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే? ఆదివారం పుట్టిన వాళ్ళు వీళ్ళు ఫస్ట్ చేయాల్సిన పరిహారం ఏంటంటే తండ్రిని గౌరవించాలన్న. సో తండ్రిని ఎప్పుడు కూడా ఎదిరించకూడదు. తండ్రిలాగా అనే వాళ్ళందరినీ కూడా గౌరవంగా మాట్లాడాలి. వాళ్ళకి ఎప్పుడు తండ్రి అయితే పాదాభివందనం చేసి వెళ్ళాలి. తండ్రి చాలా మందికి ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి తండ్రి అంటే నచ్చదు. తండ్రి తప్ప అన్ని విషయాలు నచ్చుతాయి, ఒక తండ్రి విషయంలో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేకపోతారు, తండ్రితో ఎక్కువ క్లోజ్ ఉండలేకపోతారు, తండ్రిని అసలు మామూలుగా కొంచెం చూడలేరు. అలాంటి కష్టం కొంతమంది తండ్రే ఉండడు ఆదివారం పుట్టిన వాళ్ళకి, తండ్రి దూరం అయిపోవడమో తండ్రి లేకపోవడమో ఇవి జరుగుతుంటాయి. సో వీళ్ళు తండ్రిని ఎక్కువగా తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళని కూడా ఆ గౌరవంగా చూసుకుంటే కూడా వీళ్ళు కలిసి వస్తుంది అన్న. తర్వాత ఏ రోజు కూడా తండ్రిని దూషించకూడదు. తర్వాత ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నిద్ర లేస్తే వీళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతాయి. ప్రతిరోజు వీళ్ళు చేయాల్సిన పరిహారం లైఫ్ లాంగ్ ఏంటంటే ఆదివారం పుట్టాము అంటే ఆ ఆదివారం శాకాహారాన్ని తీసుకోవడం, ఆదివారం రోజున ఎర్లీ మార్నింగ్ లేచి సూర్య నమస్కారం చేయడం, ఇది ఖచ్చితంగా చేయాలి వీళ్ళు. ఇలా చేసుకుంటూ వెళ్తే కెరీర్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా సక్సెస్ అనేది జరుగుతుంది. లేకపోతే ఏంటంటే కష్టాలు అక్కడ వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు. ఓకే అమ్మ. ఆదివారం పుట్టిన వారి లక్షణాలు, వాళ్ళ స్వభావం, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.